నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్టు రేపు మన ప్రియతమైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన ప్రాంత బిడ్డ అయినటువంటి మన రేవంత్ అన్న గారు రాబోతున్నారు నారాయణపేటకి. చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన అనేది చేస్తున్నాం. దాదాపు మన నారాయణపేట నియోజకవర్గం ప్లస్ డిస్ట్రిక్ట్ లో సంబంధించి 1000 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమం అనేది మనం రేపు చేపడుతున్నాము. దాంతో పాటు పబ్లిక్ మీటింగ్ అనేది కూడా దాంతో చేయబోతున్నాం. స్పెషల్ మన మెడికల్ కాలేజ్ కోసం ఫౌండేషన్ కానివ్వండి, కొత్తగా మనకి MCH అనేది శాంక్షన్ అయింది, మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్. దానికి ఒక 40 కోట్లతోని శాంక్షన్ చేస్తున్నాం. శాంక్షన్ తోని మనం ఫౌండేషన్ వేయబోతున్నాము. దాంతో పాటు నర్సింగ్ కాలేజ్ 26 కోట్లతో ఏదైతే వచ్చిందో నర్సింగ్ కాలేజ్ కి శాంక్షన్ కూడా చేయబోతున్నాము. ఇంకా మిగతాయి కూడా ఏవైతే మెడికల్ అకాడమిక్ వింగ్ మనం స్టార్ట్ చేసినాము ఆల్రెడీ. ఫస్ట్ ఇయర్ MBBS అనేది బ్లాక్ స్టార్ట్ అయిందో దానికి కూడా మెడికల్ వాళ్ళ హాస్టల్ కి సంబంధించింది ఫౌండేషన్స్ కూడా రేపు వేసుకుంటున్నాము. దీంతో పాటు మిగతాయి కూడా PR డిపార్ట్మెంట్ ఏదైతే పంచాయత్ రాజ్ నుంచి మనకు వచ్చే రోడ్లు ఏవైతే మనకి నారాయణపేట నియోజకవర్గానికి ఒక 50 కోట్ల వరకు శాంక్షన్ రోడ్లు పంచాయత్ రాజ్ నుంచి వచ్చింది. ఆ శాంక్షన్ అయిన 50 కోట్ల వర్క్స్ కి కూడా మనము ఇనాగ్రేషన్ అనేది చేసుకొని దాంతో పాటు సపరేట్ గా SC సబ్ ప్లాన్ కింద 10 కోట్లు అనేది మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. దానికి కూడా ఫౌండేషన్ అనేది చేసుకుంటున్నాము. దీంతో పాటు మిగతాయి కూడా R&B రోడ్స్ మెయిన్ గా ఏవైతే కొడంగల్ నారాయణపేట కి కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయో మన హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఆ కనెక్టివిటీ R&B రోడ్స్ మెయిన్ గా అవి ఒక 500 కోట్ల వరకు కూడా ఈ రోజు వాటికి కూడా ఇనాగ్రేషన్ శంకుస్థాపన అనేది మనం చేసుకోబోతున్నాము. సో ఈ పెద్ద ఎత్తున అమౌంట్స్ మనకి మన నియోజకవర్గానికి రావడం చాలా అదృష్టం. మనకి అన్నిటికంటే ముఖ్యమైనదంటే పిల్లలది ఏదైతే మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అనుకున్నాము. ప్రతి నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు అనుకోని 200 కోట్లు ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి మనం ఇవ్వబోతున్నాము. అది మన నారాయణపేట కి శాంక్షన్ అయింది. దాన్ని కూడా ఫౌండేషన్ అనేది మనం రేపు ముఖ్యమంత్రి గారి ద్వారా వేయబోతున్నాము. సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటే దాదాపు 1000 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన మనం రేపు చేయబోతున్నాము. తప్పకుండా ఇది మొదటి అడుగు అనుకోవచ్చు. నారాయణపేట నియోజకవర్గంలో మనం అభివృద్ధి పరంగా నడుస్తున్నాం. ఏదైతే వెనుకబడ్డ ప్రాంతం అని ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నామో ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, సంవత్సరం కాలంలో 1000 కోట్లతోని మనం ఈ రోజు అభివృద్ధి పనులు స్టార్ట్ అనేది చేస్తున్నాము. ఇది మనకి చాలా సంతోషకరమైన రోజు. దీంట్లో అందరికి కూడా నా ఒక్కటే విజ్ఞప్తి, స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే పబ్లిక్ మీటింగ్ మన ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతున్నారో మీరు అందరు కూడా వచ్చి విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ మీ అందరినీ కూడా స్వాగతిస్తూ ఇదే తీరుగా రానున్న 4 సంవత్సరాలు కూడా అభివృద్ధి పనులు ఇలానే కొనసాగిస్తామని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.